వనరల్ గ్రూప్స్ వచ్చేసింది. ఈరోజు మనము ప్రపంచవ్యాప్తంగా క్షయ దినోత్సవం అంటే టీబీ దినోత్సవం. ఈ టీబీ దినోత్సవాన్ని మనము ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటున్నాం. ఈ టీబీ అనేటువంటిది ఎలా వస్తుంది అంటే మనకు ట్యూబర్క్యులోసిస్ బ్యాసిలస్ అనేటువంటి ఒక క్రిమి ద్వారా వచ్చేటువంటి వ్యాధి. ఈ వ్యాధి సోకినటువంటి వ్యక్తి నుంచి వచ్చేటువంటి నోటి తుంపర్ల ద్వారా, తర్వాత వాళ్ళు గాలిలో వదిలేటువంటి దగ్గు ఉన్నప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది. ఇది ఎటువంటి వ్యాధి? ఒకరి నుంచి ఒకరికి వచ్చే వ్యాధి కదా, అంటు వ్యాధి కదా. కానీ ఇది క్యూరబుల్, అంటే ఇది నయమయ్యేటువంటి రోగమే. జనసాంద్రత ఎక్కడైతే ఎక్కువగా తీసుకుంటారో, ఎక్కడైతే గాలి వెలుతురు లేని ప్రదేశాల్లో ఉంటారో అటువంటి వారికి ఈ యొక్క వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మనము ఉండేటువంటి పరిసరాల ప్రభావం, అంటే మనకు సరైనటువంటి గాలి వెలుతురు లేకుండా గృహ నిర్మాణం, కిటికీలు లేకుండా ఎంతటి ఉంది ఎలా పోతే అలానే ఉంది. అదే గాలి పిలిచి ఎక్కువ మంది సాంద్రత కలిగి ఒక 15 మంది ఒక చోట ఒక రూమ్లో పెట్టేసి ఏదైనా గోడ వర్క్ చేసి మన రోగ నిరోధక శక్తి నశించినప్పుడు, అంటే సరైనటువంటి పోషకాహారం తీసుకోలేనప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు కూడా ఈ వ్యాధి ఎవరన్నా తగ్గినా తుమ్మినా ఆ గాలిలో కలిసి వచ్చేటువంటి బ్యాక్టీరియా ద్వారా మనకి వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇంకొకటి టీనేజ్ గ్రూప్ వాళ్ళు కొంత తాగుతారు కదా. తాగే వాళ్ళకి ఏమవుతుంది, మీరు కొన్ని రోజులు చూడండి, ఇంటి దగ్గర కట్టెలు పోయి పెట్టిన వాళ్ళకే తెలుస్తుంది. అది కొన్ని రోజులకి ఏమవుతుంది, సన్నటి పొరలాగా అక్కడ మసిగా ఉంటుంది. అలాగే మనకు ఊపిరితిత్తులకు వచ్చేటువంటి వ్యాధి, ఇది మనకు ఊపిరితిత్తులకు వచ్చేటువంటి వ్యాధి క్షయ వ్యాధి. మనం తీసుకున్నటువంటి గాలిని విడుదల చేసి మన లంగ్స్ ద్వారా మరియు వాళ్ళకి పంపించే బ్లడ్ సర్క్యులేషన్ కనెక్ట్ మనం తాగుతారో మన లంగ్స్ మొత్తం కూడా ఇలా ఉంటాయి. గాలి వెంటిలేషన్ ఇలా రంధ్రాల ద్వారా పోతూ ప్రిపరేషన్. దానికి ఏమవుతుందంటే సన్నటి లేయర్ లాగా ఫ్లూరసీ అంటారు. పిల్లలకి చిన్న వయసులో వచ్చిందంటే మాత్రము 26 సంవత్సరాలు వచ్చిందంటే అది జీవితం ఎక్కడో కూడా మెలకు పెడుతూనే ఉంటుంది. అలాంటప్పుడు ఈ సిగరెట్ బీడి అలవాటు చేసుకోకూడదు, ఈ మానేయాలి. అలాంటి వారికి కూడా ఈ టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి షుగర్ కంప్లైంట్, కొంతమంది చిన్నపిల్లలకు కూడా షుగర్ వస్తాం. అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి బలహీనంగా ఉంటారు. వాళ్ళకి ఏమవుతుంది, అన్ని వ్యాధులు షుగర్ వచ్చిందంటే బీపీ రావచ్చు, తర్వాత వాళ్ళకి హెచ్ఐవి ఎయిడ్స్ రావచ్చు, టీబీ రావచ్చు, అన్నీ వస్తాయి. బలహీనతగా ఉన్నప్పుడు హెచ్ఐవి ఎయిడ్స్ ఎలా వస్తుందంటే వాళ్ళ అలవాట్లను బట్టి వస్తుంది. కానీ ఫస్ట్ మనకి ఐడెంటిఫై అయ్యేది ఎయిడ్స్లో ముందు లంగ్స్కే వస్తుంది. లంగ్స్ ద్వారానే మనకు బయటపడుతుంది, ఊపిరి సరిగా తీసుకోలేదు. అలాంటప్పుడు మనము వీటిని నివారించుకోవచ్చు. కాబట్టి ఈ రోగాలకి షుగరు అనేటువంటి వ్యాధి వస్తే అక్కజెల్లెలు అన్నదమ్ములు అంటారు. బీపీ ఉన్నాయంటే షుగర్ వచ్చే అవకాశం. ఈ రెండు ఇదైపోయిన తర్వాత గతంలో